పాలక్ పెసరపప్పు పకోడీని చూపిస్తాం. సో ఇవాళ రెసిపీ పాలక్ పెసరపప్పు పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పాలక్ పెసరపప్పు పకోడీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి పేస్ట్ చేసిన పెసరపప్పు, పాలకూర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించి తురిమిన ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, శనగపిండి, వంట సోడా. పాలక్ పెసరపప్పు పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ వరం? ఓకే. ఏం చేయాలి? ఫస్ట్ ముందుగా మనం కడాయి పెట్టేసుకొని దాంట్లో మొత్తం ఆయిల్ పెట్టేసేసుకొని అది వేడి చేద్దాము. ఓకే. డీప్ ఫ్రై ఆయిల్ డీప్ ఫ్రై చేసి తీసుకొచ్చేస్తా కడాయి. ఓకే. సో వరం ఫ్రీ టైంలో ఏం చేస్తుంటాను? నాకు యాక్చువల్లీ చిన్న చిన్న వర్క్స్ అంటే లైక్ ఇంట్లో లేడీస్కి సంబంధించిన ఇప్పుడు కొంతమందికి మగ్గం రాదు, సో మగ్గం నీడిల్ పట్టుకోవడానికి రాదు కదా, అలాంటి వాళ్ళకి నేను ఏంటంటే సూది పట్టుకొని సూదితో మగ్గం ఎలా చేసేయాలి అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో అట్లాంటి కొంచెం కొంచెం వీడియోస్ అలాంటివి చేస్తూ ఉంటాయి యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ట్యూటోరియల్ క్లాసెస్ తీసుకుంటాను అంతే. ఓకే. కాకపోతే యూట్యూబ్లో. నైస్. ఓకే. సో కడాయి హీట్ అయిపోయింది కాబట్టి ఆయిల్ వేసేసుకుందాం. ఇది పెసరపప్పు అనమాట. ముందుగా నానబెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్నాము. ఈ పేస్ట్ని మనం ఫస్ట్ వేసుకుందాం. ఓకే. శనగపిండిని 2-3 స్పూన్స్ వేసుకుందాము. కొంచెం వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు కొంచెం. దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి, అంటే లంప్స్ లేకుండా ముద్దలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పకోడీ బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. వరం, నీ ఫేవరెట్ స్నాక్ ఏంటి రైనీ సీజన్లో? నాకు చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ లవర్ అసలు, ముక్కలైనా ముద్ద దిగదు. చికెన్ పకోడీ బాగా చేసుకుంటాం. నువ్వు బాగా చేస్తావా? నేను చేస్తాను. నువ్వు చికెన్ పకోడీ చేసుకుని నాకు పాలకూర పకోడీ చేస్తా. అంటే నువ్వు వెజ్ అడిగావు కదా, నెక్స్ట్ టైం నేను నాన్ వెజ్ చేసి చూపిస్తాను. సరే, అది నా తప్పే. ఓకే, నెక్స్ట్ టైం పక్కా నాన్ వెజ్. పక్కా. తర్వాత పాలకూర కడిగి మంచిగా ఇలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్. అది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా తురిమిన, అంటే ఉడకపెట్టి తురిమింది అనమాట ఇది ఆలు. ఓకే. దీన్ని మొత్తం కూడా కలిపేసుకుందాం. ఎస్, ఇప్పుడు వస్తుంది పకోడీ ఫీల్స్. వర్షం పడేటప్పుడు చికెన్ పకోడీ చేసుకుని తింటావు, అది కాకుండా ఇంకేం చేస్తుంటావు చెప్పు? అలా వర్షం పడుతుంది అలా కాకుండా ఒక్కొక్కసారి నాన్ వెజ్ తినాలి అని అనిపించకుండా మిల్లిమిక్కర్ ఉంటుంది కదా, దాంతో కూడా పకోడీ లాగా చేసుకోవచ్చు. వర్షం పడితే ఫుడ్డే నా వరం, ఇంకేముండవా? వేడి వేడి ఛాయ్ చేసుకోవచ్చు, ఛాయ్లో మంచిగా అప్పుడప్పుడు అప్పాలు వేసుకోవచ్చు, మిక్చర్ వేసుకోవచ్చు, అలా కూడా తినొచ్చు కదా. ఫుడ్ అసలు మొత్తం ఫుడ్డే చెప్తుంది. అంటే వాతావరణానికి కొంచెం ఏదో ఒకటి తినాలి తాగాలి అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంకేం పనులు చెయ్యాలి ఏమనిపించదు, దుప్పటి కప్పుకొని పడుకోవాలని అంతే కదా. వాతావరణం చల్లగా ఉంటే అలానే అనిపిస్తుంది ఆబ్వియస్లీ. ఓకే, సూపర్. సో ఇది మిక్సింగ్ అయిపోయింది. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కాబట్టి పకోడీ వేసేద్దాం. ఓకే. బాగా వేస్తే నీ చేత బండి పెట్టిస్తా. ఓకే. ఓకే అంట. కొద్ది కొద్దిగా మనం ఇలా వేసుకుందాం. ఓకే. స్వీటీ, మనం ఇప్పుడు ఇది ఒక 5 minutes డీప్ ఫ్రై చేసుకుందాము. ఈ లోపల మా వరం చిన్నప్పుడు ఇన్సిడెంట్ ఏదో ఉంది కదా, అది చెప్పుకుందాం. ఓకే. ఆపోజిట్ వర్డ్స్ అడుగుతూ ఉంటారు కదా. అవును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గెలుపు అంటే ఓటమి అని. ఎస్. అలా మా క్లాస్లో ఒకసారి అడిగారు అనమాట. ఏం అడిగారు? నువ్వేం చెప్పావు? అంటే నేను కాదు, మా ఫ్రెండ్ అడిగారు నన్ను. గెలుపు అంటే ఆపోజిట్ వర్డ్ ఏందని అడిగారు. ఓటమి. అమృతం ఆపోజిట్ అంటే ఏంటి చెప్పు? విషం. సంతోషంకి ఆపోజిట్? బాధ. నరకానికి ఆపోజిట్? స్వర్గం. కానీ నరకానికి ఆపోజిట్ ఏమని చెప్పారు తెలుసా? ఏం చెప్పారు? నరుకుతా అని చెప్పాడు. వామ్మో, చాలా డేంజరస్ ఉన్నారు. చాలా కష్టమే. ఎవరు ఆ మహాన్ బావులు? ఉన్నారులే, పాపం పేరు చెప్తే ఇప్పుడు ఫీల్ అయిపోతారు. అమ్మ బాబోయ్, సూపర్ క్రేజీ. ఇదంటే నువ్వేమైనా చేసావా? ఇలాంటివి చాలా ఉన్నాయి, కాకపోతే మా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే పాపం తర్వాత నన్ను పట్టుకొని తంతారు. ఇంకా ఫ్రెండ్స్ కొంచెం
ఇవి చాలా బాగా గుర్తున్నాయి అనమాట స్వీటీ, అందుకనేసి ఇది షేర్ చేసుకున్నాను. ఎస్, యాక్చువల్లీ చైల్డ్హుడ్ చాలా బాగుంటుంది. సో వరలక్ష్మి రెడీ అయిపోయినాయి పకోడీలు? ఆల్మోస్ట్ అయిపోయాయి. అయిపోయినాయా? 20 రూపీస్కి ఎన్ని ఇస్తారండి? నీకైతే ఫ్రీ మొత్తం అన్ని. అబ్బా, అయితే 1 కిలో కట్టండి. ఇక్కడ కిలో చేయలేదు. సో ఫస్ట్ స్వీటీ, ఇవి మన సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఓకేనా? పాలక్ పెసరపప్పు పకోడీ రెడీ స్వీటీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. థ్యాంక్ యూ. సో సూపర్ యమ్మీ అండ్ వేడి వేడి పాలక్ పెసరపప్పు పకోడీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పాలక్ పెసరపప్పు పకోడీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి పేస్ట్ చేసిన పెసరపప్పు, పాలకూర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించి తురిమిన ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, శనగపిండి, వంట సోడా. పాలక్ పెసరపప్పు పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. అది వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టి పేస్ట్ చేసిన పెసరపప్పు, శనగపిండి, కొద్దిగా వంట సోడా, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించి తురిమిన ఆలు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమంని వేడెక్కిన నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పాలక్ పెసరపప్పు పకోడీ రెడీ.